హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైనా ఎంటర్టైన్మెంట్స్. హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఒక మ్యారేజ్ చేయడానికి ఫోటోషూట్కి అన్నవరం అయితే వచ్చాము. మ్యారేజ్ అన్నవరంలో జరుగుతుంది. ఫస్ట్ టైం అండి అన్నవరం రావడం. చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంతవరకు అయితే చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. అన్నవరం అందాలను మీకు చూపిస్తాను, మీరు చూడండి. ఇవన్నీ రూమ్స్ అండి. మనం అన్నవరం వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేయడానికి మనం కింద ఇక్కడ బుక్ చేసుకొని ఇక్కడ స్టే చేయొచ్చు. ఇవన్నీ ఏసీ రూమ్స్. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. ఇగో గాయస్, ఇదైతే ఏసీ రూమ్స్ ఇక్కడ అన్నవరంలో. ఇవి బుక్ చేసుకోవచ్చు, ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవచ్చు. తీసుకుంటా. ఇది రూమ్స్. రూమ్స్ అయితే మస్తు పాష్ ఉన్నాయా. హాయ్. రూమ్స్ అయితే మస్తు పాష్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి ఏసీ రూమ్స్ అన్నీ. ఇక గాయస్ రూమ్స్ అయితే ఎట్లున్నాయి అన్నవరంలో. ఏసీ ఏమే నానివేషన్ చూసి అన్నీ ఉన్నాయి. ఇదిగో ఇవి బాత్రూమ్స్ క్లీన్గానే ఉన్నాయి. బాగున్నాయి. వ్యూ పాయింట్ మాత్రం అదిరిపోయిందండి అసలు. చూడండి, కొండల కింద వాటర్. చాలా బాగుంది వ్యూ పాయింట్ మాత్రం. నిజంగా ప్రకృతి చాలా గ్రేట్ అండి. ఆ దేవుడిచ్చిన గిఫ్ట్ అసలు. మనం అది అర్థం చేసుకోకుండా చెట్లని కొడుతూ నాశనం చేస్తూ ఉంటాము. అసలు చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది కదా గాయస్ వ్యూ పాయింట్ మాత్రం. ఏదో సంథింగ్ ఉందండి, చాలా బాగుంది అసలు. ఇక్కడ స్పెషల్గా ఏంటంటే, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మనీ తెచ్చుకోవడం మర్చిపోకండి. ఇక్కడ ఫోన్పేస్ అవేమీ ఉండవు ఇక్కడ.
ఇదిగో చూసారు కదా గాయస్, ఇది వచ్చేసి కళ్యాణ మండపం, అంటే ఏసీ కళ్యాణ మండపం. చూడ్డానికి మాత్రం బాగుంది. ఇది వచ్చేసి నాన్ ఏసీ కళ్యాణ మండపం. ఇక్కడ చూస్తే మనకు పక్కనే క్యాంటీన్ ఉంది, శ్రీ సత్యగిరి క్యాంటీన్. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది, చాలా బాగున్నాయి అన్నమాట. ఇదిగో ఇక్కడ పక్కనే వాష్రూమ్స్ ఉన్నాయి. చూపిస్తా, కింద అంతా తీసుకోలే, కిందకి వెళ్ళిన తర్వాత మొత్తం చూపిస్తా. ఫస్ట్ టైం వచ్చిన ఏం మిస్ అవ్వను, ఏం మిస్ చేయను. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఈ ఏరియాలో ఆల్మోస్ట్ అన్ని మ్యారేజెస్ జరుగుతాయి. చాలామంది ఇక్కడికి వచ్చి మ్యారేజ్ చేసుకుంటారనమాట. మేము కూడా ఇక్కడికి వచ్చింది, వేరే వాళ్ళ మ్యారేజ్ ఇక్కడ చేసుకుంటున్నారు. వాళ్ళు ఫొటోస్ కావాలని అడిగితే ఫొటోస్ తీయడానికి వచ్చాము. మేము ఆల్ ఫోటోగ్రఫీ చేస్తామండి, ప్రీ వెడ్డింగ్స్, బర్త్డే షూట్స్, అన్నీ ఏ షూట్స్ అయినా చేస్తాము. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఇస్తాను, మా డీటెయిల్స్ పెడతాము. మీరు కూడా ఫోటో షూట్స్ చేయించుకోవాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, తక్కువ బడ్జెట్లో చేసి పెడతామండి. వీడియోలు తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఓకే. వీడియో అయితే పర్మిషన్ అంటే గర్భగుడిలోకేమో కానీ ఇక నార్మల్గా అయితే దొరికింది. తను వీడియోస్ తీసుకోవచ్చు అనేసరికి చాలా ఎక్సైట్మెంట్తో ఫీల్ అయ్యాను. అంతా మీకు చూద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చేసరికి డిసప్పాయింట్ అయిపోయాను. అక్కడ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్.
ఇది వచ్చేసి ప్రసాదం తీసుకునే ఏరియా అండి. ఇక్కడ ప్రసాదం వచ్చేసి ఒకటి 20 రూపీస్ అండి. 20 గ్రామ్స్ ఏమో సంథింగ్ ఉంది అక్కడ. అన్నవరం ప్రసాదం అసలు అమృతంతో సమానం అండి. చాలా బాగుంటుంది. నేను అసలు తినడానికి వెయిటింగ్ అనమాట. ఎప్పటి నుంచో ఏదో మూవీస్లో రీల్స్లో చూస్తూ ఉంటా, కానీ ఇది ఇంకా ఫస్ట్ టైము వచ్చేసాము ఆల్మోస్ట్ ప్రసాదానికి. అసలు చాలా హ్యాపీగా ఉంది. అదిగో ఎలా నించున్నాడు లైన్లో. దేవుని దగ్గరికి రమ్మంటే రాలేదు, కానీ ప్రసాదానికి ఎగేసుకుంటా వచ్చాడు. హాయ్ చెప్తున్నాడు. హాయ్ వేసుకోండి అందరూ. మా వీడియో మీకు నచ్చితే కొంచెం లైక్ చేయండి అందరూ. నేను మాత్రం ప్రసాదం అయితే 8 ప్యాకెట్లు తీసుకున్నానండి. అంటే ఎప్పటి నుంచో తినాలని ఉంది, అందుకే ఇప్పుడు ఫుల్గా తినేద్దామని చెప్పి, నా కోరిక తీర్చుకుందామని చెప్పి 8 ప్యాకెట్లు తీసుకున్నా. అంటే అప్పుడప్పుడు చూస్తుంటాం అనమాట రీల్స్లో. అబ్బా, ఆ ప్రసాదాన్ని చూస్తేనే మనకు నోరు ఊరుతుంది, అంత బాగుంటుందని చెప్తూ ఉంటారు. ఇంకా నేను అది ఆలోచించుకొని 8 తీసుకున్నా. ఎలా ఉంటుందో చూద్దాం, రోజంతా తిందామని చెప్పి. మొత్తానికి చేతిలోకి వచ్చేసిందండి ప్రసాదం అయితే. చాలా హ్యాపీగా ఉందండి. అసలు ఏదో సాధించినంత ఫీలింగ్. అన్నవరం ప్రసాదం గాయస్, తిరుపతి లడ్డు అన్నవరం ప్రసాదం వేరే లెవెల్గా. నైస్. అన్నవరం ప్రసాదం సూపర్ ఉంది. మీరు కూడా వచ్చి దేవుణ్ణి దర్శించుకొని ప్రసాదం తీసుకోండి. హలో గాయస్, ఇదేంటంటే రూమ్ బుకింగ్ ఏరియా. ఇక్కడికి వచ్చి రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఇది నాన్ ఏసీ అన్నమాట. మీకు చూపించింది అది ఏసీ, ఇది నాన్ ఏసీ. ఇక్కడ పెళ్లి కాని జంటలకు మరియు సింగిల్ వ్యక్తికి రూమ్ ఇవ్వబడదు. స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అండి. ఇగో మిడిల్లో ఈ దారి ఉంది కదా, ఇట్లా పైకి పోతే ఏసీ రూమ్స్, ఇటు పోతే నాన్ ఏసీ రూమ్స్.
మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది గాయస్. రూమ్ వెకేట్ చేసి వెళ్ళిపోతున్నాము. వచ్చాము రూమ్స్ దగ్గరికి. లాక్స్ ఓపెన్ करो. లాక్స్ తీసుకో మన కవర్లో తీసుకో. మన లడ్లు కవర్ ఏదమ్మా? లడ్లు ఆడన్నాయాడా? లడ్లు లేవు ఏడా? లడ్లు ఆడ అన్నవరంకి వచ్చి లడ్లు ఆటవా? అంతేనా? బాగేస్తుంది. మొత్తానికి దర్శనం అయితే ఫినిష్. రూమ్కి పోతున్నాం వెకేట్ చేయడానికి. చెక్అవుట్ చేయడానికి వెళ్ళిపోతున్నాము. తేడా వస్తే చెక్ దింగతో చెక్అవుట్ చేస్తాం. ఏదైనా తేడా వస్తే చెక్ దింగుతాం. బాగుంది. ఫస్ట్ టైం రావడం అన్నవరానికి బాగుంది. మంచి ఫీల్ వచ్చింది. కుదిరితే మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. ఇది ఒకసారి కౌంటర్ కార్డ్ పోయి 900 హర హర శంభో. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.